అలాగే ఈరోజు పుష్పక వాహన సేవ చేయించి ఆలయంలో దేవాలయం శంకుస్థాపనలుగా అయితే ఈరోజు వరకు కోశాధికారిగా, అంటే ఆయన కుబేరుడు, డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టించి ఎక్కువ చేయకుండా మితంగా చేసే విధంగా అందరికీ కూడా సూచనలు ఇస్తూ, బిహెచ్ఎల్లో విశ్రాంతి ఉద్యోగి అయినప్పటికీ ఇక్కడ అవిశ్రాంతంగా పనిచేస్తూ స్వామివారి యొక్క అలాగే మీ అందరి యొక్క మన్ననలు పొందుతున్నటువంటి పెద్దలు మా కుబేరుల వారు ఎన్ అశోక్ కుమార్ గారు, వారు ఇదే విధంగా భగవంతుడు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఒక మనవి, ప్రతి సంవత్సరం ఏకాంత సేవ మందిరంలోకి స్వామివారిని